డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, కరెక్ట్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్కి ఏం జరిగిందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి అలాగనే జరుగుతోందా, వీళ్ళకి నీటిలో ఏదైనా గండం రాసి పెట్టుందా అనే అనుమానాలు ఇప్పుడు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలు వీటన్నిటినీ చూసుకొని అలాగా మరి ఎందుకు చర్చించుకుంటున్నారు, అది నిజంగా యాదృచ్ఛికంగా అలాగ జరిగిందా, కరెక్ట్గా ఇలాంటి గండాలు కానీ ఏదైనా నిజంగానే ఉంటాయా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు విషయం ఏమిటి అనేది నేను మీకు వివరించబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ యథావిధిగా నా మనవి, మీ లైకులు ఈ వీడియోకే కాదు ఈ ఛానల్కి ఆహారం లాంటివి అనేది నిన్న ప్రూవ్ అయింది. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నిన్న నేను ఒక వీడియో పెట్టగానే దరిదాపుగా గంటలోనే 2000, 3000, బాగా ఉంటే 5000 దాకా వ్యూస్ వెళ్ళేది. 5 గంటలైనా కూడా కనీసం 1000 కూడా వ్యూస్ కాలేదు. ఎందుకు అని నేను ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు అసలు విషయం తెలిసింది. నిన్న ఎవరో నా వీడియో మీద కొంత వాళ్ళు స్ట్రైక్ కొట్టారు, అంటే దాన్ని రిపోర్ట్ చేయటం జరిగింది. అది ఎవరు అనేది కూడా మనకి చెప్పటం జరిగింది, కానీ మేము న్యూట్రల్ అని చెప్పుకుంటున్న ఒక పెద్ద ఛానల్ వాళ్ళు ఆ ఫ్లాగ్ కొట్టడం జరిగింది. దాని మీద రిపోర్టు తీసుకున్న యూట్యూబ్ ఒక 5 గంటల పాటు మన ఛానల్ మొత్తాన్ని చెక్ చేసి ఈ వీడియోలో నిజంగానే ఏది ఫాల్ట్ లేదనుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రికమెండ్ చేయటం మొదలుపెట్టారు. చూసారా, కొండబద్దల్ని ఆపటానికి ఈ రోజుకు కూడా ఎన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయో. ఆ ఛానల్ ఏంటనేది నేను ఇక్కడ చెప్పొచ్చు, కానీ మెన్షన్ చేస్తే మళ్ళీ ఈ వీడియో కూడా రిపోర్ట్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారులే అని మెదలకుండా ఊరుకున్నాను. కాకపోతే అంత పెద్ద ఛానల్ కూడా మరి ఇలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాలేదు. కుండబద్దల్నే ఆపాలని ఎందుకు అనుకుంటూ ఉన్నారు? ఏదో ఇక వాళ్ళ సంతృప్తి ఏంటో తెలియదు, కానీ ఇక వాళ్ళకి జీవితంలో ఆ ఛానల్ నుంచి రిపోర్ట్ కొట్టే అవకాశం లేకుండా యూట్యూబ్ తీసేయటం జరిగింది. తరువాత మళ్ళీ నా ఛానల్లో ఆ వీడియోని మళ్ళీ రికమెండ్ చేస్తే ఎట్టకేలకు ముఖ్య మూలిగి 10,000 వ్యూస్ వచ్చాయి. అసలు మీరు లైక్ చేయటం మూలానే ఇదంతా జరిగింది అని అంటే నిజంగా మీరు నమ్మవలసిందే. ఎందుకంటే వాళ్ళు గత 10 వీడియోలన్నిటినీ వెరిఫై చేసిన తర్వాత 10 వీడియోల్లో గాను 44,439 లైకులు వచ్చాయి. ఎందుకు వచ్చాయని ఆ 10 వీడియోలను కూడా మొత్తాన్ని చెక్ చేసిన తర్వాత నా భాషని, నా భావాన్ని, లేకపోతే నా అభిప్రాయాన్ని, నేను ఎవరి వీడియోల్ని వాడకుండా ఉండటాన్ని, నా ఛానల్ని దీన్ని పరపతిని చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ రిపోర్టుని తీసేసి మళ్ళీ వీడియోని నోటిఫికేషన్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. కానీ చూడండి ఎలాంటి పరిస్థితులు వచ్చాయో. మరి మీరే గనక లైక్ కొట్టకపోయి ఉంటే మరి నా ఛానల్ ఈ రోజుకి మిగులుండేదా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. కాకపోతే ఏదో ఒకటి చేసి మళ్ళీ నిలబెట్టుకునే వాళ్ళం, మన గొంతు వినిపించడానికి మరొక ఛానల్ పెట్టేవాళ్ళం, దాన్ని ఏదో వేరే పద్ధతులు చూసుకునేవాళ్ళం. కానీ మీరు లైక్ చేయటం మూలాన కేవలం మీ లైక్లు, కామెంట్లు ఎక్కువగా ఈ గత 10 వీడియోలకు గాను 44,000, చాలామందికి 10 వీడియోలకు గాను అన్ని వ్యూస్ కూడా రావడం లేదు. కానీ మన కుండబద్దలో అలాంటి లైకులు మీరు ఇవ్వటం జరిగిన మూలాన ఈ రోజుకి కుండబద్దల ఛానల్ మిగులుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే, నిజంగానే ఈ కేసీఆర్కి, ఈ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ఉన్న బంధం మనకు బాగా గట్టిగా తెలిసిందే. వాళ్ళు ఒకళ్ళ మధ్యలో ఉన్నదాన్ని ఒకళ్ళు ఇట్టే పసిగట్టేయగలరు. ఏది కావాలంటే అది వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోగలరు. అలాంటిది ఏదన్నా రివర్స్ అవటం మొదలు పెడితే ఒక్కడితోటే ఆగిపోతుందా, అది మరొకరికి కూడా అంటుకుంటుంది అన్నట్టు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగంగానే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోవటం, అసలు ఆ ప్రాజెక్టు మీద అనుమానాలు రావటం, దాని మీద కేసీఆర్ నానా హంగామా చేయబోయి సతికలు పడిపోవటం, విపక్షాలైన కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ దాన్ని బాగా అదునుపుచ్చుకోవటం, ప్రజలకు కూడా అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఎలా జరిగింది అనగానే మరి కేసీఆర్ మీద ఏహ్యభావం పుట్టడం, ఇలాంటివి జరుగుతాయి కదా. ఖచ్చితంగా నీటి దగ్గరే అది జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందయ్యా అని అంటే, విశాఖలో పెద్ద ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ను ఒకదాన్ని కట్టారు. ఆ బ్రిడ్జి ఓపెన్ చేయగానే ఇదిగో ఇలా ఓపెన్ చేయగానే అదిగో అలాగా
పారిపోయింది. అంటే ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జి సముద్రం లోపలికి 100 అడుగులు లోపలికి కట్టి అక్కడ అడ్డంగా మరొక బ్రిడ్జిని కట్టి దాని మీద నుంచొని పర్యాటకులు సముద్ర అందాలని వీక్షించటం కోసం కట్టిన ఆ బ్రిడ్జి ఓపెన్ చేయగానే తుర్రుమని సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు జరిగింది ఇలాగంటే మెయింటెనెన్స్ కోసం మేమే ఊడదీశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ కార్యకర్తలు కానీ ఎంత బొకాయించినప్పటికీ అది ఏం జరిగిందనేది ప్రజలందరికీ తెలుసు. దాంతోపాటుగా మొన్న కుప్పంలో హడావుడిగా గేట్లు ఎత్తేసి నీళ్లు వదిలిన జగన్మోహన్ రెడ్డి తర్వాత రోజు గేట్లే మాయమైపోయాయి. మొత్తం చూడండి, అంతా తిరిగి తిరిగి వచ్చి నీళ్ల దగ్గర ఈ డ్రామా నడుస్తూ ఉంది. దీంతో పాటుగా నాగార్జున సాగర్ డ్యామ్ మీద జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కోసం ఓ పెద్ద నాటకమే ఆడాడు అనేది కూడా ఆ రోజు ప్రచారంలోకి వచ్చింది. ఖచ్చితంగా రేపు పొద్దున్న ఎలక్షన్ అనగా ఈరోజు మరి తెలంగాణ ప్రజల్లో ఉండే భావాలన్నింటినీ రెచ్చగొట్టడానికో ఉద్యమం నాటు ఉన్న భావాలన్నింటినీ బయటకు తీసుకొచ్చేసి ఈ ఉద్యమకర్త అయిన కేసీఆర్ అనేది గట్టిగా వాదించేసి కేసీఆర్ గెలవటానికి ప్రయత్నం చేశాడో కానీ అది కూడా నీటి దగ్గర ప్రాజెక్టు దగ్గర గొడవలు దాని మీదే జరిగాయి. ఇవన్నీ రివర్స్ కొట్టి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి తిరిగి అదే నేటి దగ్గర గండం ఏర్పడిందేమో అనే అనుమానాలు అందరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే దీంతోటే ఆగిపోతుందేమో అని కాదు, మరి రేపు కేసీఆర్ లాగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడేమో, విపక్షాలు గట్టిగా బలం పుంజుకొని అధికారంలోకి వచ్చేస్తాయేమో. ఇప్పుడు ఏదో కేసీఆర్ మీద కేసులు అంటూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, వాటన్నిటి మీద వెరిఫై చేసినట్టుగా ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈ 2019 నుంచి 24 లోపు ఏం జరిగిందో వాటన్నిటినీ వెరిఫై చేయండి, వాటన్నిటిలో ఈ తప్పిదాలు ఉన్నాయని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు హైకోర్టుకే వెళ్ళారు. మరి రేపు ఏదైనా హైకోర్టు ఆదేశాలతోటి ఇదే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయవలసిన పరిస్థితి వస్తుందా? ఆ విషయం కూడా సందిగ్ధంలోనే ఉంది. ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ ఎంత సందిగ్ధంలో ఉందో, రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆయన అరెస్ట్ కూడా అలాగనే ఉంటుంది. విపక్షాల చేతుల్లో మళ్ళీ వీళ్ళు చేతికి చిక్కబోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఏ విధంగా చిక్కాడో ఇప్పుడు అసెంబ్లీలో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎంత బుకాయించే ప్రయత్నం చేసినా, కేసీఆరే స్వయంగా వచ్చి బుకాయించినా కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేకుండా పోయాయి తెలంగాణలో. మరి రేపు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఖచ్చితంగా ఎన్నికలు అనుకోగానే ఇలాగ నీటి గండంతో వాళ్ళు బయటకు రావటం, రేపు ఫ్యూచర్లో కేసీఆర్ ఎవరినైతే మార్చకుండా ఎవరికైతే టికెట్లు ఇచ్చాడో అది నేను చేసి మార్చేసి గెలుద్దాం అనుకున్నోడికి రివర్స్లో జరిగింది. మార్చగానే అసమ్మతి రేగటం మొదలుపెట్టింది. ఒకవేళ కేసీఆర్ మార్చినా కూడా అదే పరిస్థితి వచ్చేదేమో అనేది కూడా ఊహాగానాలు ఉన్నాయి. ఎందుకంటే గెలిచేవాడు ఎవరున్నా గెలుస్తాడు, గెలవనోడు ఎవరున్నా గెలవరు. యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాలి అని అంటే ఈ ఎమ్మెల్యేలని, ఈ మంత్రుల్ని, ఈ మినిస్టర్లని చూసి ఎవడు ఓటేయడు. పైన సీఎం ఎవరు అవుతారు? కేసీఆర్ అవుతాడా, రేవంత్ రెడ్డి అవుతాడా అని ఓట్లేస్తారు. ఇక్కడ అట్నే జగన్మోహన్ రెడ్డి అవుతాడా, చంద్రబాబు నాయుడు అవుతాడా అనే కదా ఓట్లేస్తారు. ఇలాంటి పరిస్థితులన్నీ తెచ్చిపెట్టుకున్నారు. మరి అక్కడ కేసీఆర్ ఓడిపోయినట్టుగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతాడా? ఆ అనుమానం అయితే బలంగానే ఉంది. మరి అలాగనే జరుగుద్ది అని చెప్పలేకపోయినా కూడా జరుగుద్దేమో, చెప్పలేం కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.